హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పాలకూర మైసూర్ పప్పు అయితే వండబోతున్నా. ఏంటి ఈ మధ్యలో ఒక మైసూర్ పప్పే వండుతుంది అనుకుంటురా? నేనైతే పెసరపప్పు తీసుకురాను పోయి మైసూర్ పప్పు తీసుకొచ్చిన. గుర్తు లేకనైతే పెసరపప్పు తీసుకొస్తానేమో అన్నిటికీ యూజ్ అవుతుంది కదా. కానీ మైసూర్ పప్పు కూడా సేమ్ పెసరపప్పు లాగానే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఇంతవరకు బీరకాయ పప్పు కూడా పెట్టినా కదా. ఈరోజు కూడా అట్లనే పాలకూరలు కూడా మైసూర్ పప్పే వేసిన. చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇప్పుడైతే మనం పాలకూరని అయితే మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వాటర్తో మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాతనైతే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొద్దిగా చింతపండు కూడా నాననేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం కూర కోసం అయితే స్టవ్ పైన గంజి పెట్టుకొని తగినంత నూనె వేసుకుందాం. నూనె కాలినాకనైతే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా. నేను ఈ పాలకూర పప్పులో కూడా ఉల్లిగడ్డలు అయితే అస్సలు వేయట్లేదు. మీరు వేసుకోవాలంటే వేసుకోండి. కొంతమంది ఉల్లిగడ్డ లేకుండా అస్సలు కర్రీ వండుకోరు. అందుకోసం అయితే ఉల్లిగడ్డ అయితే వేసుకోండి. నేనైతే వేయట్లేదు. నేను ఓన్లీ సూప్ కర్రీస్లలోనే వేస్తాను. నాన్ వెజ్ కర్రీలలో, సూప్ కర్రీలలోనే ఉల్లిగడ్డలు వేస్తా. ఇట్లా ఫ్రై కర్రీలలో అయితే ఉల్లిగడ్డలు అస్సలు వేయను. వెల్లుల్లి గోలినాకనైతే ఇప్పుడైతే తగినంత పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు పసుపు అయితే మంచిగా ఫ్రై అయినాకనైతే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరనైతే ఇలా వాటర్లో క్లీన్ చేసుకుని అయితే వేసుకోవాలి. చూడండి, పాలకూరనైతే ఫస్ట్ మనం పాలకూరనే వేసుకోవాలి. ఎందుకంటే పప్పు వేసుకోవద్దు. చూడండి, పాలకూర అయితే వేసుకున్నాకనైతే ఇప్పుడు మనం చింతపండు కూడా వేసేసుకుందాం. వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకొని ఒక నిమిషం దాకానైతే ఉడికించుకోవాలి నూనెలో పాలకూరను. ఎందుకంటే పాలకూరకి ఎట్లా వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకోవసరం లేదు. ఎందుకంటే ఒక నిమిషం ఉడికించుకోవడానికి వాటర్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నార్మల్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోండి పాలకూరనైతే. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే పైన నార్మల్ మూత పెట్టుకుని అయితే ఉడికించుకోండి. ఇప్పుడైతే నట్టి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మనం మైసూర్ పప్పు అయితే నానేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఏ పప్పులైనా కడిగే వండుకోవాలి. కడగలేదనుకో, మొన్న ఒకసారి నేను మైసూర్ పప్పే కడగకుండా వండినందుకు అయితే మందు స్మెల్ వచ్చింది. కూర అస్సలు తినబుద్ధి కాలే. అందుకోసం అయితే మనం ఏ పప్పు అయినా కూడా వాటర్తో క్లీన్ చేసుకున్నాకనే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పప్పు వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకొని అయితే ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని అయితే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం పప్పు కర్రీస్ అయినా ఫ్రై కర్రీస్ అయినా మనం పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకో తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనైతే పైన వాటర్ తీసుకుని అయితే ఇట్లా మంచిగా కలుపుకున్నాక పప్పు ఉడికేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి. చూడండి, నేనైతే పప్పు ఉడికేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకుంటున్నా. కొన్ని ఎక్కువనే పోసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత దగ్గర పడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పైన వాటర్ పెట్టుకుని అయితే మంచిగా ఉడికినాక అయితే ఒకసారి మూత తీసుకొని అయితే ఇట్లా మంచిగా కలుపుకోండి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో పప్పు అయితే. కానీ ఇంకా ఉడకాలి. పప్పు కొంచెం మైసూర్ పప్పు కాబట్టి కొంచెం వక్కలు ఉంది. పైన వాటర్ పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే చూడండి ఇట్లా గంటెతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. తొందరగా ఏ పప్పు అయినా మనం గంటతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకో తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకోండి. పప్పు ఉడికినాకనైతే పప్పు పాలకూర ఉడికినాక తగినంత ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నారనుకో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొద్దిసేపు అయితే పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే ఉప్పు వేసినాం కదా, ఉప్పు అయితే పప్పుకు పట్టేలాగానైతే ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారనుకో అంతే, పాలకూర మైసూర్ పప్పు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.